హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన ధూపం ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ ధూపానికి మరొక పేరు దరిద్ర దేవతను ఇంటి నుంచి బయటకు పంపించే ధూపం అని కూడా చెబుతారు. మనం చాలా ఎక్కువగా ధూపం వేస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారం లేదా శనివారాల్లో ఇలా మనం ప్రత్యేకంగా వేయడం వల్ల ఇంటి నుంచి దరిద్ర దేవత ఖచ్చితంగా వెళ్తుందండి. ఈ దరిద్ర దేవత ఎలా ఉంటుంది మన ఇంట్లో? అలా ఉండడం వల్ల మనకు కలిగే సమస్యలు ఇప్పుడు చూసేద్దామండి. దరిద్ర దేవత అంటే ఎక్కడ శుభ్రంగా లేకుండా ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి చెల్లెలైన జ్యేష్ఠాదేవి, ఆ జ్యేష్ఠాదేవినే దరిద్ర దేవత అని అంటారు. లక్ష్మీదేవి లేని చోటే ఈ దరిద్ర దేవత ఉంటుందన్నమాట. అందుకే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తూ ఉంటారు. ఇలా మనం దరిద్ర దేవతను ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఇలా మనం ఈ ప్రత్యేకమైన ధూపం వేస్తామన్నమాట. అంతేకాదు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే ధూపం అని కూడా చెప్తారు. అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి తెప్పిస్తుందన్నమాట. ఈ దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వల్ల మనకు మనసు ప్రశాంతత ఉండదు. మరియు ఇంట్లో గొడవలు, ఇంట్లో శుభ్రంగా లేకపోవడం మరియు బయట వెళ్ళిన పనులు సక్సెస్ కాకపోవడం అలాంటివి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉన్న సంకేతాలన్నమాట. ఎవరైతే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ధూపం వేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండదు అని చెప్తారు. అలాంటి దరిద్ర దేవతను మనం ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఒక ప్రత్యేకమైన ధూపం మనం ఇంట్లో వేసుకుంటామన్నమాట. మనం మామూలుగా వేసే ధూపంతో పాటు మరికొన్ని యాడ్ చేసి మనం ఈ ప్రత్యేకమైన ధూపం అంటే దరిద్ర దేవతను ఇంట్లో నుంచి బయటకు పంపించే ధూపం వేసుకుంటాము. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రత్యేకమైన ధూపం ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను కట్టెల పొయ్యి లేదు కాబట్టి ఇలా నేను టెంకాయ చిప్పలను ఇలా స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. మనం ఇలా కాల్చుకునేటప్పుడు ఇలా రొట్టె తీసే ఇలా స్టాండ్ ఉంటుంది కదా! ఇలా దీని మీద కాల్చుకోండి చాలా జాగ్రత్తగా. ఎందుకంటే స్టవ్ కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇలా కాల్చుకోవాలి. సిటీస్‌లో అయితే కట్టెల పొయ్యి ఉండదు. అందువల్ల మనం ఇలా టెంకాయ చిప్పలను కాల్చుకుంటూ ఇలా మనం అగ్గి నిప్పులుగా తయారు చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా దించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో ఇలా తీసుకోండి. ఇలా ధూపం వేసే కప్ తీసుకొని ఇలా మనం అగ్గి నిప్పులు ఇందులో వేసుకోవాలండి. ఇలా అంతా మనం వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరిని కలుపుకుంటున్నాను. బాగా ఎండిపోయిన కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తరువాత ఇందులో కొద్దిగా పంచదార యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. తరువాత ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి ఆవు నెయ్యి. తర్వాత ఇందులో కొద్దిగా సాంబ్రాణి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా యాడ్ చేసుకొని మనం పూజ చేసిన తర్వాత ఇలా ధూపం వేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన ధూపం ఇలా ఎండు కొబ్బరి, ఆవు నెయ్యి, పంచదార, కొద్దిగా సాంబ్రాణి ఇలా గుగ్గిలంలో యాడ్ చేసి ఇలా మనం ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల మన ఇంట్లో నుంచి దరిద్ర దేవత బయటకు వెళ్తుందనమాట. మనం ఎప్పుడు సాంబ్రాణి వేసేటప్పుడు సూర్యోదయం లేదా సూర్యాస్తమయంలోనే సాంబ్రాణి వేసుకోవాలన్నమాట. సాంబ్రాణి మనం అన్ని మూలలా పట్టాలన్నమాట. ప్రతి రూమ్స్‌లో పట్టాలి. అలా పట్టడం వల్ల ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే కూడా బయటకు వెళ్తుంది. అదే సమయంలో పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి వస్తుందన్నమాట. మరియు దరిద్ర దేవత బయటకు వెళ్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందన్నమాట. మనము ఈ సాంబ్రాణి పొగను పీల్చడం వల్ల మనకు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతాము. మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. ఇలా మనం ధూపం వేసుకోవడం వల్ల మనం ప్రతిరోజు వేసుకోవాలి ఈ ధూపం అనేది. ఈ ప్రత్యేక ధూపం. అలా వేయడానికి వీల్లేనప్పుడు వారంలో 3 రోజులైనా మంగళవారం, శుక్రవారం, శనివారాల్లో ఈ ప్రత్యేకమైన ధూపం వేసుకోవడం వల్ల మనకు ఇన్ని లాభాలున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి ధూపం అన్నమాట. ప్రత్యేకమైన ధూపం. ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవిని అంటే దరిద్ర దేవతను ఇంట్లో నుంచి బయటకు పంపించే ఒక ప్రత్యేకమైన ధూపం అన్నమాట. అందరం
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం కాబట్టి, ఈ సంవత్సరంలో మొదటి పండుగ సంక్రాంతి కాబట్టి, ఈ సంక్రాంతికి ఇలా ఈ ధూపం ప్రత్యేకమైన ధూపం వేసుకోండి. అన్ని శుభాలు కలుగుతాయి మన ఇంట్లో. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలా చేయడం వల్ల ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.